ఉండుటకు దూత ఉన్నాడన్న సంగతి అక్కడ రాయబడి ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 34:7 స్పష్టంగా ఉంది. 91వ కీర్తన 11వ వచనం కూడా మీరు చూస్తే, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయేనను తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని అక్కడ రాస్తుంది. సో ఇక్కడ మనకి భద్రత. ఇశ్రాయేలు జనాంగం ప్రయాణం చేస్తుంటే వాళ్ళ వెంట ఒక రాయి కూడా నడిచిందట, ఒక బండ కూడా వాళ్ళని ఫాలో అయిందట. ఆ బండ పేరు హోరేబులోని బండ. ఎందుకు అంటే వాళ్ళకు దాహం వేసిన ప్రతిసారి ఆ బండలో నుండి నీళ్ళు వచ్చాయి, ఒక నదిలాగా ప్రవహించేది. వాళ్ళు, వాళ్ళ పశువులు, వాళ్ళ పిల్లలు తాగి బ్రతికేవాళ్ళు. హోరేబులోని బండ. ఇది పాటల్లో ఉంది కదా, నీవు నాకుండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. ఇశ్రాయేలుని వెంబడించిందంట ఈ బండ. చూడు అసలు ఎట్లా రెడీ చేశాడో చూడు. అసలు పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభమే వాళ్ళ వరకు నేడుండేదట. ఎన్ని లక్షల మంది ఉన్నారో వాళ్ళ వరకు నేడుండేదట. రాత్రి వేళ వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా, వాళ్ళకి అంధకారం తగలకుండా ఆయనే అగ్నిస్తంభమై, అంధకారంలో ఎక్కడ పోయి పడతారో తెలియదు కదా, వెలుగునిచ్చేవాడట. లోకం మొత్తానికి చీకటి, ఇశ్రాయేలుకి మాత్రం రాత్రి కూడా వెలిగే. లోకం మొత్తానికి ఎండ, ఇశ్రాయేలుకి మాత్రం ఎండలో కూడా నీడే. మళ్ళీ పందిళ్ళు లేవు, పాకాలు లేవు, షెడ్డులు లేవు, టెంటులు లేవు. ఆ విధంగా తన బిడ్డలందరికీ కావాల్సిన విషయాలన్నిటినీ ముందు ముందే దేవుడు రెడీ చేసి పెట్టుకుంటాడు అనేది మనకి పుట్టుక నుంచి తెలిసిన విషయమే. దేవుడిని ఎరిగిన ఇప్పటి విషయంలోనే కాదు, దేవుడిని ఎరగని అప్పటి దినాల్లో కూడా మనల్ని సృష్టించిన సృష్టికర్త తానే గనుక తల్లి కడుపులో నుంచి మనం బయటికి రాకమునుపే బయటికి వస్తే మన చిన్న పొట్టకి ఆకలైద్దని తండ్రి ముందే ఎరిగి మన అమ్మ నుండే మనకి పాల ఉత్పత్తి పెట్టి మన కడుపు నింపడానికి ముందే రెడీ చేసి పెట్టాడు. ఈ మాటల్ని బట్టి మీకు కొంత ఊరట కలిగిద్దని ఈ మాట మళ్ళీ చెప్తా ఉంటాను నేను. ఎందుకంటే గడిచిపోతున్న కాలాన్ని బట్టి కొంతమందికి చాలా కృంగుబాటు, వేదన కలిగిద్ది. ఇంతవరకు నా జీవితంలో ఏ మలుపు లేదు, ఏ పరిస్థితి లేదు, నేను ఎదురు చూస్తున్నవేవి జరగలేదని నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి కృంగిపోయి, దేవుడు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండి విశ్రాంతిలో ఉండు, నా యందు ఆనందించన్న మాటల్ని పక్కన పెట్టి సాతానుకు చోటిచ్చి సంతోషించాల్సినటువంటి హృదయాలు దుఃఖంలో వెళ్ళదీస్తూ ఉంటారు. కనుక అలాంటి పరిస్థితుల్లోంచి మిమ్మల్ని బయటికి తీసుకొని రావాలనే ఈ మాట మీకు తరచుగా చెప్తూ ఉంటాను. ఇది వాక్య సత్యం కాబట్టి చెప్తున్నాను. ఇకపోతే ఈ విషయాన్ని మనం కొంచెం పక్కన పెడితే